హే ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్ వీడియో. ఈరోజు అయితే మళ్ళీ మనం అయితే గణేష్ చవితి వ్లాగ్ ఎత్తిపోతున్నమాట. మామూలుగా వేసి ఇచ్చి పెడదాం. కొత్త లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన మూవ్ చేయండి. మనమైతే మాత్రం లేట్ లేకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం. ఓకే, మేమైతే షెడ్ మన డాబా మీద వేసామన్నమాట. కాకపోతే మనం ఏం చేయలేము అనమాట. ఈ తొక్కలో వర్షం పడుతుంది గైస్. గత 2 రోజుల నుంచి బాగా ఆడేసుకుందనమాట. అందుకే మనం గణేషుని ఈరోజు కూడా తీసేసి ఇక్కడైతే సమర్పించాం అనమాట. ఇదిగోండి ఇక్కడైతే మనం బయట పెట్టుకున్నాం అనమాట. మన ఇంటి బయట అయితే మన ఫుల్ పిల్లవచ్చా గ్యాంగ్ మొత్తం అయితే ఇక్కడైతే ఉందన్నమాట. ఇదిగోండి దేవుడికి అయితే మినిమం గైస్ చెప్తున్నాం. ఇవైతే మా ఫ్రెండ్స్ అందరూ తెచ్చారు, వాళ్ళ ఇంట్లో చేశారు. పులిహోర ఉంది, ప్లస్ ఇదే తెలియదు ఇంకా ఉండాలి చేశారు, పాయసం ఉంది. మీరైతే చెప్తున్నా గైస్, మీరైతే 6 డిఫరెంట్ మినిమం 5 ఉండాలి గైస్. 5 డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఫ్రూట్స్ అయితే పెట్టారనమాట. ఇదిగోండి ఇక్కడైతే మనకైతే జాంకాయ కనిపిస్తుందో లేదో, జాంకాయ ఇంకా అరటికాయలు 2 పెట్టామన్నమాట. ఇంకా ఇవి మొత్తం సామాన్లు అయితే ఉన్నాయి. ఇంతకీ దీపం ఏది అని అనుకుంటున్నారా? కింద ఉంది గైస్, చూపెడతా. ఇక్కడైతే కింద ఉంది. మనమైతే అట్టపెట్టి పెట్టామన్నమాట. మీకు సరిగ్గా కనిపించాలనైతే మనమైతే కూర్చున్నాం కదా. ఇదిగోండి ఆరిపోయింది గైస్, జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి మన దీపం అయితే కింద పెట్టామన్నమాట. అట్టపెట్టి అడ్డంగా పెట్టి ఏం కాలిపోదు గైస్, కొంచెం దూరమే మనం మెయింటైన్ చేసి అనమాట. ఇదిగోండి ఇక్కడైతే మొత్తం మేమైతే ఇక్కడ వెనకాల ఇది పెట్టామన్నమాట. మీకు తెలిసిందే, అది ఇటు పెడితే పడిపోతుందని ప్లాస్టర్తో పెట్టకూడదు గైస్. అందుకే మనం పెట్టలేదు, ఎందుకంటే మన ఓన్ హౌస్ కూడా కాదు. మా పిల్ల బచ్చా గ్యాంగ్ అయితే మొత్తం పెట్టేసాం అనమాట. అక్కడ వాటరు వాళ్ళకి అవన్నీ కావాలిగా మొత్తం అయితే పెట్టేసాము. వినాయకుడు చూడండి, మనమైతే మీరు క్లియర్ గమనిస్తే మనమైతే దండ కూడా వేసాం అనమాట. ప్లస్ దీంట్లో కామెడీ ఏంటంటే మా ఫ్రెండ్ ఫాల్తిన్ షీట్ కప్పామన్నమాట. ఇదేమో తెలుసా, తెలితే నమ్మరు వేసి. ఇదిగోండి లడ్డూకి ఇక్కడ లడ్డు ఉంది, ఇదిగో చేతిలో ఇట్లా లడ్డు ఉంటుంది వేసి మీకు చూపిస్తా క్లియర్గా. ఇదిగోండి లడ్డు ఉందా, బాగుంది వేసి. లిటరల్ ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉంది. వినాయకుడి బొమ్మ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు ఎంత కొత్త చెప్తే నమ్మలేరు. జస్ట్ 300 నమ్మితే నమ్మండి గైస్, లేకపోతే లేదన్నమాట. మొత్తం బ్లాగ్ కూడా తీయాలి గైస్. ఎస్, ఎప్పటికప్పుడు తీయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే మొత్తం ఎంత సామాన్లే, కొబ్బరికాయలు కూడా తెచ్చి పెట్టుకున్నాం గైస్. మేమైతే ఫస్ట్ డే అయితే నేను కొట్టాను అనమాట కొబ్బరికాయలు. మేమైతే 3 days పెడుతున్నాం. అంటే 3rd డే అయితే ఇట్లా ఊపుతాం అనమాట. మా ఫ్రెండ్ చెప్పారు, మా రూల్స్ మనకే తెలీదు. దాన్ని అయితే ఊపేసి ఇంకా లాస్ట్ డే ఇంకా మేమైతే 4 మా 4 గ్యాంగు ఇంకా పైన వాళ్ళు ఉంటారులేండి. ఇదిగోండి పైన ఇక్కడ మెట్లు ఉన్నాయంటే మీకు తెలిసిందే, పైన కూడా ఒక స్టే చేస్తారు. బాగుంటుంది గైస్, నిజంగా ఎంత క్యూట్గా ఉందంటే గైస్, అంత క్యూట్గా అయితే ఉందన్నమాట. సారీ ఫర్ దట్, ప్లీజ్ ఏమనుకోకండి. ఓకే నిజంగా చారి మళ్ళీ ఓడిపోతుంది. ఇదిగోండి ఎంత క్యూట్గా ఉంది గైస్, నాకు లిటరల్లీ అంత బాగా మేము వెళ్ళంగానే చూసాము. సూపర్ అంటే సూపర్ అనిపించింది అనమాట. దానికి అప్పుడు ఇంక దండ అవన్నీ కొనేసి ఇంకా పెట్టేసాను అనమాట. ఆన్ చేయండి గైస్. ఎవడు గైసాడు వ్లాగింగ్ చేస్తుంటే అడుగుతాడు పిచ్చు బూతులు తిట్టకూడదు వినాయక చవితి రోజు. వద్దు గైస్, బాగోదు అనమాట. మనమైతే మన ఇంట్లో కూడా ఇంకొకటి ఉండాలి కదా. చచ్చిపోదాం గైస్, చచ్చిపోదమ్మా ఎందుకు. ఇదిగోండి అయితే ఇక్కడ కూడా నేను చెప్పాదా అప్పుడైతే మమ్మీ నా పాత బ్లాగ్లో అయితే నేను పెట్టాను. ఇదిగోండి ఈరోజు ఇది గణేష్ని పెట్టింది. అక్కడైతే బొజ్జ గణపయ్య, ఇక్కడైతే బొజ్జ గణపయ్య కాదు. లిటరల్లీ గైస్ మమ్మీ దీనికి సేమ్ ప్లేస్ తీసుకున్నాం, కాకపోతే ఒక రోజు డిఫరెన్స్. ఎంత తెలుసా గైస్, మీరు ఒక లేట్గా తీసుకోండి. కాకపోతే నేను లేట్గా పెడుతున్నాను కాబట్టి ప్లీజ్ అడ్జస్ట్. మా మమ్మీకి అయితే ఇది 400కి ఇచ్చారనమాట. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అనుకుంటున్నారు ఇది హైట్గా ఉందని, దీని కింద ఇంకా ఒక సెటప్ ఉంది పెట్టేది మా మమ్మీ. అట్లా ఉంటుంది గైస్, రేట్లు అట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ గుళ్ళో కూడా ఏం పెట్టలా మేమైతే. ఇక్కడైతే మమ్మీ ఈరోజైతే సున్నుండలు చేసింది గైస్, మాస్టర్ ప్లీజ్ అనమాట. అంత బాగుంది. ఇవేవో చేసింది నాకు మామూలుగా ఆస్టీస్ అందరికి నచ్చుతుంది, వేరే విషయం అనుకోండి. ఇవన్నీ కొన్ని చేసింది గైస్ మా మమ్మీ అయితే. మిగతా అన్నీ
మనం కష్టపడి రుద్ది మా చేతులతో చేయలేదండి, మమ్మీ మొత్తం చేసిందన్నమాట. బాగుంది గైస్, ఎట్టుందో కామెంట్ చేయండి. మన వినాయకుడు అయితే మేమైతే షెడ్ అక్కడ పైన వేద్దాం అనుకున్నాం గైస్. మా డాబా పైన అయితే ఆల్మోస్ట్ షెడ్ మొత్తం వేసాం అనమాట. మీకే చూపిస్తా మీకోసం గైస్. ఈ వాన్లో నా ఫోన్ని రిస్క్ చేస్తున్నా. మా అమ్మాయి తెలిసి చెత్తకు బాగేస్తుంది. మనం పైకి ఉరుకులు దిగి అనమాట. మనం మీకైతే పైకి అయితే చూపించడానికి వెళ్తున్నా. బాగుంది గైస్, వెళ్ళిపోవాలి చెప్పాలి అనమాట. మా ఫ్రెండ్స్ కూడా చూపిద్దాం అనుకున్నా, కాకపోతే వాళ్ళు వెళ్ళిపోయారు గైస్. ఇన్ని అర్థం ఏం చేయడం అనమాట. ఈ పైన వాళ్ళే మనకు చందా ఇచ్చింది 500 ఇచ్చారు గైస్. బాగా హెల్ప్ అయింది, చాలా బాగా హెల్ప్ అయింది. ఇదిగోండి అప్పుడు వాళ్ళతో వచ్చేస్తున్నారు. బాబోయ్ బాబోయ్ అమ్మ చచ్చిపోయేటట్టున్నా భయ్యా. ఇదిగోండి మన షెడ్ అయితే ఎప్పుడు రివీల్ చేస్తా. చాలా ఇదే గైస్ మన షెడ్ అయితే కూలిపోయింది. ఏం చేస్తాం మనమైతే ఇక్కడ నుంచి అయితే లాగి పెద్ద పట్టేసి చాలా వేసాం గైస్. అమ్మ కాకపోతే బొక్క మీద బొక్క పడ్డది గైస్. ఏం చేయలేము మనకు 2 ఫ్లోర్కే దడ అయిపోతుంది. అసలుకి పొట్టున్నాను గైస్. నేను జిమ్ కూడా అప్పుడప్పుడే చేస్తా. ఎలా తగ్గించి చెప్పండి. డైటింగ్ కూడా అప్పుడప్పుడు చేయను, అది వేరే విషయం అనుకోండి. అసలు పాటించాను కూడా అప్పుడప్పుడు. ఫుడ్ ఎవడో పట్టించుకుంటారు. బిర్యానీ తినేసి ఈరోజు బిర్యానీ అంటున్నా. తీరిపోతుంది. పప్పు అన్నం అయితే తిన్నాం అనమాట. ఈరోజు బిర్యానీ తిన్నావా చెప్పండి గీస్, ఎవరైనా తిన్నారా? తింటే వాళ్ళు ముస్లిం. ఎందుకంటే ఈరోజు వినాయక చవితి రప్పెత్తున్నా కూడా ఎవరో తినరు. వద్దండి బూతులు తిట్టకూడదు దేవుడి దగ్గర. ఓకే ఫైనల్లీ మన వ్లాగ్ని అయితే 7 minutesలో కంప్లీట్ చేసేసుకున్నాం. ఫైనల్లీ ఫస్ట్ టైం అనమాట. షార్టెస్ట్ వ్లాగ్ అయ్యి ఉండొచ్చు. ఇట్స్ ఓకే, బాగానే ఉంది, బాగానే వచ్చింది. ఓకే 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 కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేశారు. ఎంతకా చేశారా? చెయ్యండిరా బాబు. లైక్ కూడా చేయకుండా ఎందరా ఎంతసేపు వెయిటింగ్ అయింది. మీకోసమే కదా గైస్ చేసింది. మా వినాయకుడు బాస్ కోసం కదా గైస్. మీకోసం మీ వ్లాగింగ్ చేయడం కోసం కడితే ఎంత కష్టపడి. ఏంటి గైస్ మీరు కెమెరా అటు ఇటు చెప్పండి గైస్. ప్లీజ్ గైస్ ప్లీజ్ లైక్ చేసుకోండి, కామెంట్స్ చేసేయండి అనేసి. ఈ వీడియోకి అయితే ఎంత కొత్త లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని పక్కన కానీ వచ్చేయండి. మన నెక్స్ట్ చూద్దాం. మన సెలవు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.